లో మీరు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు, 2009లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2019లో జనసేనతో కలిసి నడిచారు. 2009 ఎన్నికలు 2019లో జనసేనతో కలిసి నడిచారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్తో పనిచేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి సార్ ఏపీ ప్రజలు? అక్కడ ఉన్నటువంటి 3 పార్టీలతో కలిసి నడిచారు. ఒక్కొక్క రాజకీయాలు మారుతూ ఉంటే పాలసీలు మారుతూ ఉంటాయండి. చలికాలం వస్తే దుప్పటి కప్పుకుంటాం, ఎండాకాలం దుప్పటి కప్పుకుంటామా? చెమట పడుతుంది. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఎండకని కాదు, రాజకీయాలు మారుతాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలు మారినప్పుడు, రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు మారినప్పుడు దానికి అనుగుణ పద్ధతిలో రాజకీయ పార్టీ ఎత్తుకాలు వేస్తాం తప్ప మేము పట్టుకున్న కుందేలకి 3 కాలం చెప్పడం సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో ప్రమాదకరమైన స్థాయికి బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటే నియంత్రితం వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. అట్లా రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మేమేదో గిరిగీసుకున్నాం కాబట్టి ఆ గిరిగీసుకొని మేము ఉంటాం, దేశం మారినా రాజకీయాలు మారినా అంటే అది సాధ్యం కాదు. నారాయణ గారు, మీరేమో రాజకీయ ఎత్తుగడ జాతీయ స్థాయిలో పరిణామాలను బట్టి మేము నిర్ణయం తీసుకున్నాం. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో టీడీపీతో కలిసిపోతే తప్పు ఎట్లా పడతారు సార్? గిట్టుబాటు అయింది కాబట్టి వెళ్ళాడని మీరు మమ్మల్ని వదిలేసిపోయారని మీరు అంటున్నారు. మీరేమో రాజకీయ ఎత్తుగడ అవుతుంది, ఆయన మాత్రం గిట్టుబాటు అవుతారు సార్? నేను విమర్శిస్తున్నా. ఎట్లా విమర్శిస్తున్నాను? ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి వ్యతిరేకమైన శక్తులతో నువ్వు చేరుతున్నావు, అది ప్రమాదం చెప్తున్నా. ఆయన ఏమంటున్నారంటే వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్ చాలా అన్యాయంగా పాలిస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, వ్యతిరేక ఓటు చీలదు కాబట్టి కలిసి పోటీ చేస్తున్నారు ఆయన అంటున్నారు. మీ వైఖరి ఎలా ఉంది? ఆయనది ఒక వైఖరి ఉంది. దానికి పెనం మీద నుంచి పొయ్యిలో పడతాను ఆయన అంటున్నాడు, పడదని మేము చెప్తున్నాము. అయితే మేము విమర్శించే హక్కు మాకుంది, తప్పు పట్టం కదా, విమర్శిస్తున్నాం. రాజకీయంగా పొలిటికల్ పాలసీ అయితే విమర్శిస్తున్నాం. పవన్ కళ్యాణ్ పర్సనల్గా విమర్శించడం లేదు. ఆయన తీసుకున్న రాజకీయ వైఖరి నష్టం వస్తుంది, సమాజానికి డెమోక్రసీకి నష్టం వస్తుంది, సెక్యులర్కి నష్టం వస్తుంది, అది మేము చెప్తున్నాం. సార్ 100 ఏళ్ళ